మరి చనిపోయిన క్షణంలో నువ్వు గుర్తొస్తావా కృష్ణ అని ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించే వారికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తూ ఉంటాను. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, రోజు పూజ చేస్తూ ఉండాలి. రోజు కృష్ణనామం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. రోజుకు కనీసం 15 సార్లైనా అనలేమా అండి? ఒక్కొక్కరు చాలా ఎన్ని టైమ్స్ చేస్తూ ఉంటారంటే, కనీసం మనము రామ రామ లేదా కృష్ణ 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 లేదా మీకు వేరే వాళ్ళైతే ఇష్టమొచ్చిన నామస్మరణ కూడా చేయవచ్చు. ఎవరికి ఇష్టమైంది వారు చేసుకుంటూ ఉండొచ్చు. కనీసం మనకు డైలీ 10 నిమిషాలు కూడా మనల్ని దేవునికి అంకితం ఇచ్చేంత సమయం లేదని ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. మనం కొంచెం సమయం 10 మినిట్స్ అట్లా మనకు దేవునికి ఇచ్చామంటే, ఆ దేవుడే మన లైఫ్‌ని ఎక్కడికి మంచిగా ఒక ప్రాసెస్‌లో రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్తూ ఉంటాడు. మనం ఏ బ్యాడ్ థాట్స్ రాకుండా, ఏవి ఉండకుండా మనల్ని మంచిగా చూస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. అలా చేస్తున్న వారికే గుర్తొస్తుంటాడు. కానీ ఏదో వయసు అయిపోయినంక చేద్దాంలే, ముసలి చనిపోయే క్షణంలో అదే గుర్తొస్తుందిలే అలాంటివి ఇక్కడ కుదరవండి. మనం డైలీ కొంచెమైనా భక్తి చేస్తూ ఉండాలి. దాని ద్వారా మనం కృష్ణ పరమాత్మని చేరుకుంటామని ఇక్కడ స్వయంగా భగవానుడే చెప్తూ ఉంటాడు. కాబట్టి మీకు చెప్పాల్సింది ఒకటే, మీరు కూడా డైలీ హరే కృష్ణ మహామంత్రాన్ని లేదా మీకు నచ్చిన వేరే వారైతే ఇష్టమొచ్చిన నామాన్ని చెప్తూ ఉండాలి. ఇదేంటంటే డైలీ 10 మినిట్స్ కొంచెమైనా భక్తి చేస్తూ ఉండండి. చనిపోయే క్షణంలో ఆ కృష్ణ పరమాత్ముడే మనకు గుర్తు వస్తూ ఉంటాడు. రేపటి రోజున 9వ అధ్యాయం తెలుసుకుందాము. హరే కృష్ణ.